Thank you, ma. All the best, Ali. Rama. కాకుండా ఈ ఫ్రంటల్ ఆర్గనైజేషన్కి సంబంధించి అన్ని కాన్స్టిట్యున్సీలు ఈ ప్రభుత్వం వచ్చి 8 నెలలు అయిపోయి 9వ నెల కూడా కావస్తోంది. ఈ కాలంలో అంతా కూడా ఎక్కడ కూడా ఒక పరిపాలన అంటూ అనేది లేదు. అంటే ఎక్కడ చూసినా కూడా మహిళలపైన దురాగతాలు, పిల్లలపైన అత్యాచారాలు, ఎక్కడ చూసినా గంజాయి విచ్చలవిడిగా ఎక్కడ చూసినా. సో అదే కాకోకుండా ఎక్కడ చూసినా కూడా పేకాట క్లబ్బులు, కోడి పందాలు, మట్టి ఇసుక దోపిడీ, ఎక్కడ చూసినా విచ్చలవిడిగా మట్కా. సో దీనివల్ల చూస్తే పరిపాలన అనేది అసలు లేదు. చాలా దారుణం. ఒక అభివృద్ధి కార్యక్రమం లేదు, ఒక సంక్షేమ కార్యక్రమం అందించేది లేదు. ఇంత దుష్ట దుర్మార్గమైన పరిపాలన, ఇంత నిష్క్రియమైన పరిపాలన, ఇంత చేతగాని పరిపాలన, ఇంత ఎవరికీ పనికిరాని పరిపాలన గతంలో ఎప్పుడు చూడలే. స్వాతంత్రం వచ్చి ఇన్నేళ్ళు అయింది, ఎప్పుడు చూడలే. నామకే వాస్తే వాళ్ళు ఆ పదవులను ఎందుకు ఉపయోగిస్తున్నారంటే వాళ్ళ సొంత ఆస్తులు పెంచుకునేదానికి లంచాలు, కమిషన్లు, ఇంతకు తప్పనించి వేరే ఏం లేదు. అప్పులు మాత్రం ఈ రాష్ట్రం పైన అప్పులు మాత్రం 1,00,000 కోట్లు దాటే కార్యక్రమం జరుగుతోంది. అంతకు తప్పనించి వేరే ఎక్కడ ఏమీ అవుపించడంలే. చాలా దారుణం. అదే కాకుండా మొన్న దావోస్ పోవడం జరిగింది పెద్ద ఎత్తున. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి చేత కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి పరిపాలనే రాదు, ఈ రాష్ట్రం వెనక్కిపోయింది, ఈ రాష్ట్రాన్ని నాశనం చేసినారు అని చెప్పిన చంద్రబాబు దావోస్లో ఏం చేయడం జరిగింది? ఆయన ఊరికే ఊకదంపుడు ఉపన్యాసాలు, గ్రాఫిక్స్ విన్యాసాలు, ఈ తప్ప వేరే ఏం లే. ఈడైతే పోయేటప్పుడు అంతా చెప్పడం జరిగింది దావోస్నే తీసుకొస్తా అని. పూర్వం ఏదో అంజయ్య గారు ఏదో చెప్తున్నారు సముద్రాన్ని తీసుకొస్తా అని చెప్పేసి హైదరాబాద్కు. అట్లా ఒక 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 సంస్థతో ఎంఓయూ కానీ ఇంకోటి కానీ ఏంలే. అదే కాకుండా ఈ వనిపెట్ట అతను కోట్ వేసినారు ఆయనకు. వనిపెట్టే మన కడప జిల్లా వనిపెట్ట అతను. ఎన్ని కేసులు ఉన్నాయో అతనికే తెలియదు, అన్ని కేసులు ఉన్నాయి. ఆయన కోర్టు సూటు వేసి లోకేష్ ఫోటో తీసుకున్నాడు అనమాట. ఆయన పెద్ద కంపెనీ అని చెప్పేసి ఆయనతో డిస్కస్ చేస్తానా అని చెప్పేసి అనమాట. ఈయన ఫోటో చూడండి.
ఈయన పేరు కాయిన్ ఎర్త్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఫౌండర్ అంట. ఈయన సునీల్ కుమార్ సింగ్ అని చెప్పేసి ఈయనను పరిచయం చేసి ఈయన ఫోటో పెట్టడం జరిగింది. పెద్ద కంపెనీ వచ్చేస్తుంది, కొన్ని వేల కోట్ల రూపాయల కంపెనీ అని చెప్పేసి డిస్కషన్ జరిగిందని. చూడండి, ఇటువంటి గ్రాఫిక్స్ ఇటువంటివన్నీ చేసుకుంటూ కాలం వెళ్ళబుచ్చుతున్నారు తప్ప ఈ రాష్ట్రానికి మేలు చేసిందే లేదు. జగన్మోహన్ రెడ్డి గారి గతంలో దావోస్కు వెళ్ళి దాదాపు కొన్ని వందల ఎంఓయూలు చేయడం జరిగింది. ఈరోజు మన కర్నూలు జిల్లాలోనే రివర్స్ పవర్ దానికి దాదాపు 2 లక్షల చిల్లర కోట్ల రూపాయల తోటి ఏషియాలోనే పెద్ద నిన్న పవన్ కళ్యాణ్ కూడా దాన్ని పొగడడం జరిగింది. చూసి ఆ ఎంఓయూ చేయడం జరిగింది. సో ఈ రకంగా ఈ రాష్ట్రానికి ఉపయోగపడే కార్యక్రమాలు అనేది చేయకుండా, ఎందుకంటే వీళ్ళని చూసి ఎవరు ముందుకు రాలే. అసలు ఎంఓయూ చేసుకుందాం, మీ రాష్ట్రానికి వస్తామని చెప్పేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకుంది, మహారాష్ట్ర తెచ్చుకుంది. కానీ ఈ ఆంధ్ర రాష్ట్రానికి రావడానికి దానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఎవరు రావడంలే. చూడండి, ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి పైన తోసేసే కార్యక్రమమే అన్నమాట. మన చేతగానితనం వల్ల రాక అది జగన్మోహన్ రెడ్డి గారి చాలా దారుణమైన పరిపాలన సాగుతోంది. సో అదే కాకుండా ప్రజలందరికీ కూడా తెలుస్తోంది. ప్రజలందరికీ కూడా ఇప్పుడు అందరూ కూడా ఏడ రచ్చబండలో అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నింటే మాకెంతో మేలు జరిగిండు, ఆర్థికంగా మేము బాగా కుదుటపడిందము. సో ఈ రకంగా, ఎందుకంటే పాలిచ్చే ఆవును పోగొట్టుకొని మేము దున్నపోతున్నో గాడిదన్నో తెచ్చుకున్నట్టుంది అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆ రకంగా ఆలోచన చేసే కార్యక్రమం చేస్తున్నారు అన్నమాట. చూడండి, మన జనవరి వరకు ఒకసారి చూస్తే ఇవన్నీ రావాల్సినవి వాళ్ళకు. చూడండి, వసతి దీవెన ఏప్రిల్లో రావాలి, లాస్ట్ ఏప్రిల్లో, ఈ సంవత్సరం కాదు, లాస్ట్ ఏప్రిల్లో దీనికి 11 లక్షల మంది వసతి దీవెన కింద లబ్ధి పొందే కార్యక్రమం జరుగుతుంది. 1100 కోట్ల రూపాయలు వాళ్ళకు అందిండు. మత్స్యకార భరోసా మేలో వచ్చిండు, 1,23,000 మంది లబ్ధిదారులు, 123 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ పడిండు. అమ్మఒడి అనేది లాస్ట్ జూన్లో వచ్చి ఉండాలి. 42,61,000 తల్లుల అకౌంట్లకు 6,392.94 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ అయిండు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే. అదే కాకుండా పంటల బీమా కింద జూలైలో దాదాపు 10,20,000 మంది 1,117.21 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో జమ పడిండు. నేతన్న నేస్తం జూలైలో చూడండి, 83 లక్షల మంది నేతన్న నేస్తంకు అందే వాళ్ళు ఉన్నారు. 83,000 మంది, 198.45 కోట్ల రూపాయలు నేతన్న నేస్తం పడి ఉండాలి. 0 వడ్డీ డాక్రా సంఘాలకు సంబంధించి ఆగస్టులో 105 అంటే 1,05,13,000 మంది లబ్ధిదారులకు గాను 1,353.76 కోట్ల రూపాయలు డాక్రా సంఘ మహిళలకు 0 వడ్డీ కింద పడి ఉండాలి. రైతులకు 0 వడ్డీ కింద అక్టోబర్లో పడి ఉండాలి. దాదాపు 6,31,000 మందికి 131.68 కోట్ల రూపాయలు వాళ్ళకు పడి ఉండాలి. విద్యా దీవెన కింద 3 క్వార్టర్లలో 12 లక్షల మంది పిల్లలకు 2,100 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడి ఉండాలి. రైతు భరోసా కింద 3 విడతల్లో 53,58,000 మంది రైతులకు 7,234 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడి ఉండాలి. జగనన్న చేదోడుకు సంబంధించి డిసెంబర్లో 3,30,000 మందికి గాను 330 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడి ఉండాలి. జగనన్న తోడు జనవరిలో వచ్చి ఉండాలి.
ఈ జనవరిలో 16 లక్షల మందికి 20 కోట్ల రూపాయలు వాళ్ళ అకౌంట్లో పడి ఉండాలి. ఇంత డబ్బులు సంక్షేమ కార్యక్రమాల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉంటే ఇవన్నీ కూడా అంది ఉండు. అటువంటిది ఈరోజు ఒక పెన్షన్ మాత్రమే ఒక 1000 రూపాయలు పెంచి ఇంకా ఏమి సంక్షేమ కార్యక్రమాలు అన్ని దానిలకు చెల్లుచూటి ఇచ్చే కార్యక్రమం చేయడం జరుగుతోంది. అబద్ధాలు చెప్పి మోసాలు చేసి అధికారంలోకి వచ్చి ఈవీఎంలు ట్యాంపరింగ్ చేసి అధికారంలోకి వచ్చి చేసింది ఏంటి అంటే బిగ్ జీరో. ఒట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల పైన కక్ష సాధింపు చేసే కార్యక్రమం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింపథైజర్లను ఇబ్బంది చేసే కార్యక్రమం. ఎందుకంటే వాళ్ళకి పెన్షన్ లేకుండా ఇంకోటి ఇవ్వకుండా వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం అంతా చేస్తున్నది ఈ ప్రభుత్వం. కానీ సోషల్ మీడియా వాళ్ళందరినీ కూడా ఇబ్బంది చేసే కార్యక్రమం. సో ఈ రకంగా దీనికోసం అధికారంలోకి రావడం జరిగింది తప్ప ప్రజలకు మేలు చేయాలనో ఈ రాష్ట్రానికి మేలు చేయాలనో అధికారంలోకి వచ్చినట్టే లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరు ఒకవైపు, అన్ని పార్టీలు ఒకవైపు. ఇంత చేసినా కూడా వచ్చి చేసింది ఏంటంటే ఏమీ లేదు, బిగ్ జీరో. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని ఇబ్బంది చేసే కార్యక్రమం తప్ప ఏమీ లేదు. వీళ్ళ పరిపాలన చూస్తే మన దావోస్ సంఘటనే ఉదాహరణ. ఇంత దారుణమైన పరిపాలన, ఇంత అక్కడ కూడా రెడ్ బుక్ పరిపాలన గురించి చెప్పే కార్యక్రమం చేసినారు. సో ఇది ఈ రాష్ట్రం పనికిరాదులే అని చెప్పేసి ఒక్కడు వచ్చిన పాపన పోలే అన్నమాట. దాదాపు 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు తప్ప, జల్సాలు చేసుకున్నారు తప్ప వాళ్ళు చేసింది ఏమీ లేదు అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా ప్రజలందరూ కూడా తెలుసుకుంటున్నారు. ఇప్పటికైనా వీళ్ళకైనా ఈ కూటమి అనే ప్రభుత్వానికి వాళ్ళు తెలుసుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది. వాళ్ళు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినారో అవన్నీ అందించాల్సిన అవసరం తప్పకుండా ఉంది. ఖచ్చితంగా అవన్నీ ఇప్పించేంత వరకు కూడా మేము కూడా పోరాటం చేసే కార్యక్రమం తప్పకుండా చేస్తాం. అబద్ధాలాడి ఏదో గ్రాఫిక్స్ చూపించి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసి ప్రగల్భాలు పలికి అధికారంలోకి రావడం కాదు. ఖచ్చితంగా మేము కూడా అమలు చేపించేదానికి ఖచ్చితంగా మేము ప్రజా పోరాటాలు చేసే కార్యక్రమం తప్పకుండా భవిష్యత్తులో చేసే కార్యక్రమం తప్పకుండా జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పటికైనా చెప్పింది చెప్పినట్టుగా మీరు అందించే కార్యక్రమం చేయండి అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం.